గమనించండి, నిన్న ఉదయం మరి మార్కన్న ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కండ్రికి మూల మీద ఒక బండోడు అక్కడ ఎగ్జామ్ దింపడానికి ఎవరినో దింపడానికి వచ్చాడంట. బాగా స్పీడ్ మీద వచ్చి మార్కన్నను గుద్దితే ఆ బండి ఎగిరి మార్కన్న మీద పడిపోయింది. ఈయన ప్రయాణం చేస్తున్న బండి ఈయన కింద పడిపోయాడు, ఈయన మీద బండి పడిపోయిందంట. ఇంట్లో వాళ్ళు కంగారు పడతాడని క్లచ్ వైర్ దిగిపోయిందని చెప్పాడంట. మరి ఇందాక వస్తున్నప్పుడు చెప్తున్నాడు, నాకన్నా సాక్ష్యం చెప్పండి, నిన్నటి దినాన ఏమీ జరగలేదు దేవుని కృపను బట్టి అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైంది? ఎవరిది? మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని నిన్ను చేరాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఉన్నది. ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని నిన్ను చేరాలని నిన్ను చూడాలని ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. నీ ముఖము మనోహరము, నీ స్వరము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా క్షణమైనా, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. ఆమేన్. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము, ఆమేన్, నీ పాదాలు అపరంజిమయము, నీ పాదాలు అపరంజిమయము, నీ పాదాలు అపరంజిమయము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీ పాదాలు అపరంజిమయము నీ పాదాలు అపరంజిమయము నీ పాదాలు అపరంజిమయము నీ పాదాలు అపరంజిమయము నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ స్వరము మాధుర్యము నీ స్వరము మాధుర్యము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా ఆమేన్ యేసయ్యా 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 నావే 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 నీ ముఖము మనోహరము నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ స్వరము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నిన్ను వీడి క్షణమైనా ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా తండ్రి నీ కృప చేత బలపరిచినందుకు స్తోత్రాలు మాట్లాడబోయే ప్రతి మాటకై స్తోత్రాలు నిలబెట్టి ఆత్మకార్యాలు జరిగించండి కృప చూపించండి దేవా మీరే కనికరంతో నింపి మీ అద్వితీయమైన శక్తితో బలముతో మమ్మల్ని నింపమని యేసు నామములు అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అందరూ చెప్పాల హల్లెలూయా 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 కొంచెం సౌండ్ పెట్టండి అమ్మ ఎదురు ఖాళీలు ఎవరికన్నా ఉంచుతారా కొంచెం సర్దుకోండి మంచిది దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి కుడి ఉన్న ప్రతి వారిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా మరి ఏం ఆలోచన చేశారో ఏమో నాకు తెలీదు నా ప్రశ్న ఏం చెప్పాను నేను మీకు పోయిన ఆదివారం ఆశ్రయపురాలు ఎన్ని అవి ఎక్కడున్నాయి రెఫరెన్సులతో పాటుగా రాయాలి అని చెప్పాను మరి ఎగ్జామ్ స్లిప్పులు ఏంటో నాకు తెలియదు ఎగ్జామ్లో స్లిప్పులు ఏంటో తెలియదు ఒక వైట్ పేపర్ మీదో ఏదో పేపర్ మీద అంటే మరి పేర్లు నేను చదవలేండి నా దగ్గర అట్టి పెట్టుకుంటాను ఇవన్నీ మరి 6 ఉన్నాయి ఆశ్రయపురాలు వెరీ గుడ్
ఎక్కడున్నాయి ఏంటో వాటి పేర్లు కూడా లేవు. కొంతమంది పేర్లు రాశారు, రెఫరెన్సులు లేవు. కొంతమంది రెఫరెన్సులు రాశారు, పేర్లు లేవు. ఏదేమైనా కొంతమంది మాత్రం చక్కగా రాశారు. కాదేషు, షెకెము, కిర్యాతర్ము, తర్వాత హెబ్రోను, బేషేరు, రామాయోతు, గిలాను. మంచిది. ఇది ఎందుకు అనేది రానున్న పాఠంలో మీకు నేను చెప్తాను. ఎందుకు ఈ ఆశ్రయపురాల గురించి అడిగాను, దేనిని బట్టి ఇవి అడిగాను అనేది మీకు చెప్తాను. కానీ మన పాఠం ఏంటి? తరము వెంబడి తరము దేవుని సన్నిధిలో నిలబడాలి. ఈ తరము వెంబడి తరము దేవుని సన్నిధిలో కానీ నిలబడకపోతే ప్రమాదం చాలా ఉందండి. వారు భయంకరమైనటువంటి నరకములో ఉండే ప్రమాదం ఉంది. వారు ఘోరమైనటువంటి స్థితిలో ఉండే ప్రమాదం ఉంది. వారు భ్రష్టులైపోయే ప్రమాదం ఉంది. దేవుని మాట వినని, దేవునిని ఎరగని తరముగా మనమే వారిని తయారు చేసే ప్రమాదం ఉంది. అందుచేతనే మనము కానీ సరిగా నిలబడితే మనము మన బిడ్డల్ని మనం నిలబెట్టగలం. దేవునికి స్తోత్రం. లోయి ప్రార్థన తన ముదిమనముడైనటువంటి తిమోతికి వచ్చింది. ఆ దినాలలో అపోస్తుల కార్యాలు మీరు ఇంటికి వెళ్ళాక చదివితే, అపోస్తులు నిలబడినప్పుడు కొంతమంది యవనస్తులు తమను తాముగా వచ్చారు. తమకు తాముగా దగ్గరకు వచ్చి వాలంటీర్స్, ఇప్పుడున్న వాలంటీర్లకి జీతాలు ఉన్నాయి కదా, కానీ ఆ దినాలలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాలంటీర్లకి జీతాలు లేవు. బాబు ఆ పేపర్ సరి చేయండి, మీ దగ్గర పెట్టుకో. మా వాళ్ళు రాసినాయి కదా, అందుకని దాచిపెట్టుకోవాలి. మంచిది. ప్రియమైన దేవుని సంగమా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ 3 దినాలు నేను నిబంధనలో ఉండి కడుపు మార్చుకొని కనీసం మంచినీళ్ళు కూడా తాకుండా, ఎందుకు చెప్పాలి ఇవన్నీ మాకు అవసరమా అని అంటే, దేవుని సన్నిధిలో ఎలాగ నలగొట్టబడితేనే ఒలీవ నూనె వస్తుంది. దేవుని సన్నిధిలో నలగొట్టబడితేనే గోధుమలు పిండయి రొట్టె అవుతాయి. దేవుని సన్నిధిలో నలగొట్టబడితేనే అవి సాంబ్రాణిగా మారతాయి. దేవునికి స్తోత్రం. అలాగే మనము కూడా దేవుని సన్నిధిలో బలపరచబడాలి అని అన్నప్పుడు మనం నలగొట్టబడాలి. ఆమేన్. ఈ 3 దినాలు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ధ్యానం చేశాను. అసలు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పాడు అని అంటే, మనం సింపుల్గా హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదవనవసరం లేదు, కానీ 11వ అధ్యాయంలో మనం చెబుతున్నాం, విశ్వాసమును బట్టి. కానీ ఆ విశ్వాసం ఏంటి? ఏ రకంగా ఆయన విశ్వాసంలో నిలబడ్డాడు? ఏ విధమైన విశ్వాసం అది? ఏ రకమైన విశ్వాసం? ఇప్పుడు మనకి విశ్వాసం ఉంది. దేవుడు అంటున్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటున్నాడు. ఆ రకంగా చూస్తే మనకి తాటికాయ అంత విశ్వాసం ఉంది. ఆమేన్. దేవుడు చెప్పినట్టుగా ఆవగింజంత కాదు, తాటికాయ అంత విశ్వాసం ఉంది. మరి మన జీవితంలో ఎందుకని కార్యాలు జరగట్లా? ఎందుకని మన బిడ్డలు భ్రష్టులైపోతున్నారు? ఎందుకని మన బిడ్డలు దైవికమైనటువంటి అనుభవంలో లేరు? ఎందుకని తిరుగుబాటు చేస్తున్నారు? ఎందుకని మాట వినట్లేదు అని ఈ మధ్యకాలంలో ఈ కరోనా వల్ల ఈ ఫోన్లు, టీవీలకి ఎక్కువగా పరిమితం అయిపోయారు పిల్లలు. ఆన్లైన్ క్లాస్, అది కూడా 1 గంట సేపు. ఇదివరకు పొద్దు నుండి సాయంకాలం వరకు క్లాసులో కూర్చునే వాళ్ళు ఇప్పుడు 1 గంట సేపు కూర్చుంటే చాలు, అన్నీ అయిపోతున్నాయి. ఇక మొత్తం కూడా ఇంక దీని మీద ఆ టీవీలు, ఆ ఫోన్లే.
ఒక రకంగా చెప్పాలని అంటే ఒకప్పుడు ఉన్న భయం పోయింది పిల్లల్లో, మాట విననితనం పెరిగిపోయింది పిల్లల్లో. సోమరులు అని మనం అనలేం కానండి, అసలు మాట వినట్ల. ఏ తల్లి చూసినా ఇదే కంప్లైంట్. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున ఏ రోజండి, ఏం దినం? తల్లి దినం. మదర్స్ డే అంటే దాన్ని ఏమంటారు తెలుగులో? మాతృోత్సవ దినమా? కాదు. ఒక రోజు ఇచ్చేసి మిగిలిన రోజు అంతా పక్కన పెట్టేస్తే అది ఏ రకంగా ఉంటుందో నాకు తెలియదండి. కానీ మరి నన్ను వారి కడుపును కనకపోయినా నన్ను కన్నబిడ్డ కంటే ఎక్కువ చూసే తల్లులు ఉన్నారు ఇక్కడ. వారందరికీ నా నిండు వందనాలు, వారందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. కానీ ఈ చక్కని రోజున ఏ తల్లి నోటి విన్నా ఏమవుతుంది? నా బిడ్డ నా మాటినట్ల, నా బిడ్డ తిరుగుబాటు చేస్తున్నాడు. ఎంతెంత ఉంటారు వాళ్ళు, కనీసం వాళ్ళు 7వ తరగతి కూడా లేరు, వాళ్ళు ఇప్పుడే తిరుగుబాటు. ఇక మీసాలు గడ్డాలు, ఇక కాలేజీకి వెళ్ళి ఆడపిల్లల సంగతి చెప్పాల్సిన పనిలే. ప్రియమైన దేవుని సంగమా, ఏమి కనపరిచాడు ఇస్సాకు, ఏమి కనపరిచాడు యాకోబు, ఏమి కనపరిచాడు అబ్రహాము అని చెప్పి ఈ 3 దినాలు ధ్యానం చేశాను. ప్రార్థనలో ఉండేదానికి తక్కువ చేసి, ప్రభువా నువ్వు మాట్లాడు. ప్రతిసారి నేను అడగడమే కాదు, ఈసారి మాత్రం నువ్వు మాట్లాడాలి. కనిపెట్టడమే ఈ 3 దినాలు దేవుని సన్నిధిలో. దేవుడు చక్కనైనటువంటి కృపనిచ్చాడు, చక్కనైనటువంటి పాఠాలు ఇచ్చాడు. అవి ధ్యానం చేసినప్పుడు నా గోబలు కూడా వాచిపోయినాయి. బలిపీఠం మీద ఉండి చెబుతున్నా, ఈ అంశాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నా గోబలు కూడా వాచిపోయాయి. అంటే అలా పడ్డాయి నాకు కూడా దెబ్బలు దేవుని మాటలను బట్టి. కానీ ప్రియమైన వారులారా, చాలా జాగ్రత్తగా దేవుని మాట ఆలకించండి. ప్రభు అంటున్నాడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మరియు మనము దేవుడు ముందుగా సిద్ధపరిచి క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. 3వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 10వ వచనం. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదండి, చాలా జాగ్రత్తగా ఆలకించండి ప్రియమైన దేవుని సంగమా. 8వ వచనం నుండి చూస్తే, దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా, ఎవరికంట? ఎవరికి అన్న నేను, ఎవరి ద్వారా అనలా, ఎవరికి? పరలోకములో ఉన్న ప్రధానులకు, అంటే దూతలకు కాదు. ఇప్పుడు సంఘము ద్వారా శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యం. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన మాట ఏమిటో తెలుసా ప్రియమైన వారలారా? అది మెనీఫోల్డ్ విజ్డమ్ ఆఫ్ గాడ్. మెనీఫోల్డ్ అంటే ప్రిజం. స్ఫటికను మీరు ఎప్పుడైనా చూసారా? డైమండ్ మీరు ఎప్పుడైనా చూసారా? డైమండ్కి ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి? హెక్సగనా, పెంటగనా, ఆక్టగనా, ముఖాలు. హెక్సాగన్ అంటే ఏంటండి? హెక్సా అంటే ముఖాలు చూసుకోవడం కదా. నువ్వు చెప్పు నాకు.
మొన్నే కదా ఎగ్జామ్స్ రాసావు. మా స్కూలే నువ్వు కూడా. హెక్సాగనన్ అంటే 6, ఆక్టగనన్ అంటే 8. అంటే ఒకదానికి 8 ముఖాలు, ఒకదానికి 6. ఇలా చూస్తే డైమండ్కి, వజ్రానికి చాలా ముఖాలు ఉన్నాయి, చాలా ముఖాలు ఉన్నాయి. దేవుని యొక్క జ్ఞానానికి కూడా చాలా ముఖాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మెనీఫోల్డ్ విజ్డమ్ ఆఫ్ గాడ్, శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అంటే జ్ఞానం. దేవునికి స్తోత్రం. చాలామంది క్రీస్తు ఐశ్వర్యం అని అంటే వజ్ర వైడూర్యాలు అనుకున్నారు, ధనధాన్యాలు అనుకున్నారు, బలగం అనుకున్నారు చాలామంది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటిది ఏంటనంటే, ప్రియమైన వారలారా, జ్ఞానం. క్రీస్తు అనుగ్రహించినటువంటి జ్ఞానం సంఘానికి. ఎందుకనంటే జ్ఞానం ఉంటేనే కదా జ్ఞానురాలు తన ఇంటిని కట్టుకునేది. జ్ఞానము కలిగిన వాడే కదా తన ఇంటిని కట్టుకోగలిగేది, నిలబెట్టగలిగేది, నడిపించగలిగేది. ఆ జ్ఞానము చేతనే కదా అనేక మంది వారు వర్ధిల్లుతున్నారు. అందుకని ఇక్కడ అంటున్నాడు, శోధింప సఖ్యము కాని, అంటే పరిశోధించడానికి చాలని, పరిశోధించినా కూడా దొరకనటువంటి ఘనది. దేవునికి స్తోత్రం. అందుకని క్రీస్తు ఐశ్వర్యము ఇక్కడ అన్యజనులలో, పరలోక ప్రధానులలో ఎవరి ద్వారా ప్రకటించాలా? సంఘము ద్వారా. అనండి ఒకసారి గట్టిగా. ఏం చేయాలా? దేవునిని అనండి నాతో కూడా. మళ్ళీ ఒకసారి అందరం చెప్దాం. పైన పురుషులే కానీ, స్త్రీలే కానీ, పిల్లలే కానీ, పెద్దోళ్ళే కానీ, అరే బాబా వైర్లు తాడమాకండ్రా, జాగ్రత్తగినండి, నాతో పాటు చెప్పండి. సంఘము ద్వారా దేవుని జ్ఞానము పరలోకములో ప్రధానులకు, అన్యులకు తెలియపరచవలనని దేవుడు మనలను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని జ్ఞానం బయలుపరచబడాలి. దేవుని యొక్క కృప పరలోక ప్రధానులకి, అన్యజనులకి తెలియపరచబడాలి. ఇక్కడ ఇంకో గమ్మత్తైన సంగతి చూడండి. ఇక్కడ పరలోక ప్రధానులు అని అంటున్నాడంటే దూతలా? కాదు. మరెవరు? పడద్రోయబడిన ప్రధానులు. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళెవరు? పడద్రోయబడిన ప్రధానులు. వారెవరు? అపవాది, వాడితో పాటున్న శక్తులు. వాడికి, అన్యులకు మనం కనపరచబడాలి. we have to exhibit the wisdom of God. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం చూపించాలి. దేవుని జ్ఞానం ఏంటి? ఆయన ప్రేమ. ఇప్పుడు దాన్ని ఎట్లా చూపిస్తాం? సువార్తలు. ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే, మన ప్రవర్తనలో, మన నడవడిలో మనము, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చదవనవసరం లేదు కానీ అపోస్తుల కార్యములలో ఆయననే మాటేంటో తెలిసే ప్రియులరా, మీరు భూదిగంతముల వరకు, నేను చెప్పాను చదవనవసరం లేదు అని, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉన్నారు అని అంటుంది. దేవునికి మనం సాక్షులమాట, రిప్రజెంటేటివ్స్, అంబాసిడర్స్, విట్నెస్. ఎన్నో మాటలు ఉన్నాయి. మనము దేవునికి ప్రతినిధులం, గుర్తులం. మనం చూస్తే దేవుణ్ణి చూసినట్టే ఉండాలి. స్తోత్రం. మనల్ని చూస్తే దేవుణ్ణి చూసినట్టే ఉండాలి. అంతము వటుకు, భూదిగంతముల వటుకు. కానీ ఈ రోజున మనల్ని చూస్తే లోకస్తులు మేలు, పాపులు మేలు, లోకములో పాపం చేసేవారు మేలు, దేవుని నమ్ముకున్న వారి కంటే అన్నట్టుగా చేస్తున్నాం. అవునంటారా కాదంటారా? చెప్పాలి. అవునంటారా కాదంటారా?
మనల్ని చూస్తే ప్రభు అంటున్నాడు, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులు అని అంటున్నాడు. వి ఆర్ ద విట్నెస్, వి ఆర్ ద విట్నెస్, వి ఆర్ ద రిప్రజెంటేటివ్స్. మనము దేవుని ప్రతీకలమై ప్రతినిధులమై ఉన్నాం. ఇన్ ఎనీ మీన్స్, ఒక మాటలో చెప్పాలని అంటే ప్రియులరా, మన జీవితంలో వారు ఏదో ఒక రకంగా దేవుని ఉనికిని గమనించాలి. స్తోత్రం. మన జీవితంలో, మన ప్రవర్తనలో, మన బ్రతుకులో దే హ్యావ్ టు సీ, ఏదో ఒక డైమెన్షన్లో వారికి మనం చూపించాలి, లోకానికి, అన్యులకు మనం చూపించాలి. వీ హ్యావ్ సపరేటెడ్, మనము దేవునిని బట్టి ప్రత్యేకించబడ్డాము, మనం దేవునిని బట్టి ప్రత్యేకించుకున్నాము అని మన జీవితము ద్వారా ఏదో ఒక రకంగా మనం చూపించాలి. దేవునికి స్తోత్రం. కానీ మనల్ని చూస్తే దేవుని నమ్ముకొని వాళ్ళే మేలు అన్నట్టుగా ఉన్నాంగా. మరి దాన్ని ఏమంటున్నాడు అబ్రహాము గారు తన జీవితంలో ఈ మాట, అంటే రిప్రజెంటేటింగ్ గాడ్. ఒక మాటలో చెప్పాలంటే జలప్రళయం తరువాత, ప్రియులరా, జలప్రళయం తరువాత దేవునిని చూపించినటువంటి వారు ఈ అబ్రహామే. స్తోత్రం. కల్దీయుల దేశములో పాపము పెరిగిపోయి, పాపము విచ్చలవిడిగా ఉన్నటువంటి ఆ ప్రాంతములో కొద్దో గొప్ప పాపము విచ్చలవిడిగా ఉన్నటువంటి ప్రాంతంలో వారితో పోలిస్తే వేరు చేయబడి ఉన్నటువంటి వాడు ఈ అబ్రహాము. దేవునికి స్తోత్రం. చూడండి, అబ్రహామును బట్టి దేవుడు ఏమంటున్నాడు? యెషయా పత్రిక 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ మాటను ఒకసారి జాగ్రత్తగా చూడండి. నేను చదువుతాను, వినండి. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకుని యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. దేవునికి స్తోత్రం. చేతులున్నాయా? నోరుందా? గట్టిగా హల్లెలూయా. ఇదిగో ఇశ్రాయేలు, ఇదిగో యాకోబు, మీరు ఎవరి సంతానం? నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. మొన్న నా స్నేహితురాలు ఒక ఆమె నాతో మాట్లాడితే ఇలాగంటుంది, వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అంది. మేము నిన్ను బట్టి చాలా ఆనందిస్తున్నాం, చాలా గొప్పగా ఉంది. ఎందుకమ్మాయి అని నేను అడిగాను. అమ్మాయి అంటది నాతో, నువ్వు చెప్పే వాక్యాన్ని బట్టి, నువ్వు దేవునిలో ఎదిగిన విధానాన్ని బట్టి మేము గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇదిగో ఆ వ్యక్తి నా స్నేహితుడు, ఆ వ్యక్తితో నేను చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాను, ఆ వ్యక్తితో కలిసి నేను సండే స్కూల్కి వెళ్ళాను, ఆ వ్యక్తితో కలిసి నేను యూత్ మీటింగ్లకి వెళ్ళాను, ఆ వ్యక్తి నాకు పరిచయస్తుడు, ఆ వ్యక్తి నా స్నేహితుడు అని చెప్తుంటే నాకు ఎట్టుంటుంది చెప్పు అంది. నీకెట్టుందో నాకు తెలియదు, కానీ నాకైతే భయం వేస్తుంది, నేను దాన్ని కాపాడుకోగలను లేదో అని చెప్పి అన్నాను. నీకోసం మీకోసం ప్రార్థన చేస్తాను, నువ్వు అధైర్యపడొద్దు. కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు రోడ్ల మీద తిరిగినోడు, ఒకప్పుడు ఇష్టానుసారంగా బ్రతికినోడు, ఒకప్పుడు తల్లి తండ్రి కన్నీళ్లకు కారణమైన వాడు, ఈ రోజున దేవుని సన్నిధిలో అనేకులను దేవుని వైపు తిప్పుతున్నాడు అని మాకు ఆనందంగా ఉంది అని చెప్తుంది. ఇప్పుడు అబ్రహామును బట్టి దేవుడు అంటున్నాడు, నేను ఆయన ఎరుగుదును, నా సేవకుడు అననట్ల ఇశ్రాయేలు సంతానాన్నేమో సేవకుడు అని పిలుస్తున్నాడు. కానీ అబ్రహామును ఏమంటున్నాడు? నా స్నేహితుడు, నా స్నేహితుడు. మొన్న కూడా మరి చెప్పాను కదా, కారు మంది ముసలిదైపోయింది.
దేవుని కృపను బట్టి మన మీటింగుల దగ్గర నుంచి దేవుడు అనేక స్థలాల్లో వాడుకుంటున్నాడు. అన్నీ కూడా పల్లెటూళ్ళే, దూరాలే. ఏది కదిలిచ్చినా 70-80 కిలోమీటర్ల పైనే. ఏ కొండూరు, జమలాపురం, పల్లెర్లమూడి, ఇటు వీర్లపాడు, ఇక ఒక రకంగా కాదండి. మొన్న కూడా ఏమంటారు, ఎరుబాలెం పిలిచారు. ఆ రోజున గృహదర్శనాలు చేస్తానని చెప్పాను గనక కుదరదని చెప్పి ఆగిపోయాను. దేవుడు అనేక స్థలాల్లో వాడుకుంటున్నాడు. మరి వెళ్ళాలని అంటే అవ్వట్లా. మన బండిలో ప్రయాణం చేసినట్టే ఉంటుంది. సరే, అసలు కొత్త బళ్ళు ఉన్నాయి కదా, చూద్దాం వాటి పరిస్థితి ఏంటో అని చెప్తే, మన ఒక కంపెనీకి సంబంధించినటువంటి కారు టెస్ట్ డ్రైవ్కి బుక్ చేస్తే ఒక అబ్బాయి వచ్చాడు. అబ్బాయి వేరొక మందిరానికి వెళ్ళే అబ్బాయి అడిగాడు, అయ్యా మా సేవకులు మీకు తెలుసునా అనంటే, ఆయన నాకు తెలుసు కానీ నేను ఆయనకు తెలియదు. తెలుసో లేదో తెలియదు. మరి చాలా మీటింగుల్లో కలిసాం, ఒకే స్టేజ్ని పంచుకున్నాం, అంటే పక్క పక్కన కూర్చున్నాం, పాటలు పాడాం, దేవుని ఆరాధించాం. కానీ నాకున్న డౌట్ ఏంటనంటే, ఆయన్ని నేను ఎరుగుదును కానీ ఆయన నన్ను ఎరుగునా? వ్యక్తిగతంగా నేను ఉన్నట్టు చెప్పాలి కనుక నేను అబ్బాయికి చెప్పాను, అయ్యా మీ సేవకులు నాకు తెలుసు, నేను అనుకుంటున్నాను నా పేరు మీ సేవకులకు తెలుసు, నేను తెలియకపోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. దేవునికి నేను తెలుసు కానీ దేవునికి నేను తెలుసునో లేదో తెలీదు. నా సేవకుడైన దావీదు, నా సేవకుడైన సౌలు ఇలా మాట్లాడుకుంటే చాలామందిని చెప్పాడు ఆయన, పేర్లు చెప్పాడు ప్రభు. ఇప్పుడు ఆ పేర్ల జాబితాలో పరిశుద్ధుల గ్రంథములో పరలోకములో మన పేర్లు రాయబడతాయా? కనీసం ఆఖరిలోనైనా రాయబడితే మేలు అని మనం తలస్తుంటే, కానీ అబ్రహాము గారి పేరు ఎట్టుంది? నా స్నేహితుడైన అబ్రహాము, నా స్నేహితుడైన అబ్రహాము. అబ్రహాం ఎవరు? నా స్నేహితుడు. ఒక సందర్భంలో అంటాడు, సొదొమ గొమొర్రా పట్టణాలు, ఆ పట్టణాలన్నిటినీ పాపము విరివిగా పెరిగిపోయి, ప్రియులరా ఈ మాటలు విన్నప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇది మన జీవితానికి గుర్తు. ఆమోసు గ్రంథం మీరు ఇంటికి వెళ్ళాక చూస్తే, ప్రతి పట్టణాన్ని బట్టి, ప్రతి దేశాన్ని బట్టి ఆయన చెప్తాడు 3 సార్లు 4 సార్లు. 3 + 4 7 అంటే 7 సార్లు అని చెప్పట్లా, 3 సార్లు 4 సార్లు, 3 సార్లు 4 సార్లు అని చెప్తున్నాడు. ఎందుచేత అంటే ప్రతిది లెక్కలోకి వస్తుంది, ప్రతిది లెక్కలోకి వస్తుంది. గమనించండి, ఇప్పుడు అబ్రహాముని దేవుడు నా స్నేహితుడు అని అంటున్నాడు. ఎంతగా ఆయన స్నేహితుడు అని అంటే, మనం కూడా ఫ్రెండ్స్ అని అంటాం. మళ్ళా అందులో వినపడలా, భాగాలా కాదు, దాన్ని ఏమంటారు? డివైడింగ్. మళ్ళీ అందులో వేరు చేయబడుట. 100 మంది స్నేహితులు ఉంటే ఆ 100 మందిలో 50 మంది క్లోజ్ ఫ్రెండ్స్. మరలా 50 మందిలో 10 మంది బెస్ట్ ఫ్రెండ్స్. ఆ 10 మందిలో 5 బెస్టీస్, అంటే ఇంకా క్లోజ్. ఆ 5 ఒకడు మాత్రం, అంటే ఒక అమ్మాయి అని అంటే ప్రాణం కదా. 100 మందిలో ఒక్కడంటే ప్రాణం, ఒకరంటే బాగా ఇష్టం, అన్నీ షేర్ చేసుకుంటాం వాళ్ళతో. ఈ 100 మందికి నేను తెలుసు, వాళ్ళకి నాకు తెలుసు, నా ఇష్టం తెలుసు, నా కష్టం తెలుసు, నా అభిరుచి తెలుసు, ఇష్టమైన రంగు తెలుసు, అన్నీ తెలుసు. ఈ 50 మందికి ఇంకా కొన్ని తెలుసు, నా ఫ్యామిలీ. మళ్ళా 10 మందికి నా సీక్రెట్లు తెలుసు,
5గురికి నా ఫ్యామిలీ సీక్రెట్లు తెలుసు, ఒకడికి నా అంతరంగం తెలుసు. స్తోత్రం. ఇంతేనా కదా? ఐమ్ రైట్? నిజమా అబద్ధమని నేను చెప్పింది ఇప్పుడు? నిజమే. కానీ ఇప్పుడు అబ్రహాం దేవుడికి ఎవరో? 100 మందిలో ఎవరో ఒక్కడు. 100 మందిలో ది బెస్ట్ ఫ్రెండ్. ఎలా అని మీరు అడగొచ్చు. సొదొమ గొమొర పట్టణాన్ని దేవుడు పనిష్మెంట్, శిక్షించడానికి బయలు వెళ్ళినప్పుడు అంటాడు కదా, ఇదిగో ఈ సంగతులు. ఏ సంగతులు? నేను తలంచిన సంగతులు. నేను ఏవైతే తలంచానో, నేను ఏవైతే అనుకుంటున్నానో వాటిని నా స్నేహితుడైన అబ్రహాముకు నేను దాచేదనా. చూశారా ఎంత మంచి మాట? నేను దాచేదనా. ఆ మాట చదివినప్పుడు నా కళ్ళమ్మ నీళ్ళ. నేను దాచేదనా. ఇప్పుడు దేవుని సన్నిధిలో అడుగుతున్నాం, దేవుని ప్రభువా చూపించయ్యా, ప్రభువా చెప్పయ్యా, ప్రభువా నాకు చూపించు. కనీసం నాకు ఒక గుర్తుని, కనీసం నాకు ఒక సూచననివ్వయ్యా. నా బిడ్డ వివాహాన్ని బట్టి, నా బిడ్డ శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, స్వస్థతను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి అలా దేవుని సన్నిధిలో వ్యాజ్యమాడుతుంటే, మనం అడుగుతుంటే ఒక్కొక్కసారి సందర్భాలు కనబడక, మన ప్రార్థన వినబడక, కనీసం మన గుమ్మము, మన గది, మనం ఉన్న స్థలము దాటక మనం నీరసించిపోయి నిరుత్సాహంలో ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను మానేస్తానని చెప్పకుండా, కనీసం నేను ఆయనకి చెప్పకుండా ఎట్టుంటాను? ఐ హ్యావ్ టు షేర్ దిస్. నేను చెప్పాలి ఆయనకి అని చెప్పి పరుగున అబ్రహాము గారి దగ్గరికి వచ్చి, అబ్రహమా, ఇదిగో నేను ఒక పనిని అనుకున్నాను అని కాదు, అనుకుంటున్నాను. అది నేను నీకు షేర్ చేసుకుంటున్నా, నేను నీతో పంచుకుంటున్నా. వాట్ ఎన్ ఇంటిమేట్ రిలేషన్. ఎంత అన్యోన్యమైన సహవాసం దేవునితో. ఆలోచన చేయండి ప్రియులారా. అవసరం వచ్చినప్పుడు, గుర్తొచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఏర్పడిన సహవాసం కాదు, ప్యూర్ ఇంటిమేట్ రిలేషన్, దగ్గర సంబంధం, హత్తుకునేటువంటి సహవాసం. ఎంతగా హత్తుకోకపోతే అబ్రహాము గారి పట్ల దేవుడు నేను దాచదనా ఆ మాట మనకి సిగ్గుదేవాలా? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంగమా. ఒక మాటలో చెప్పండి, ఆలోచన చేయండి. అంతటి కృప అబ్రహాముకి ఎట్టొచ్చింది? మనం విన్నప్పుడు నేను కూడా అట్ట అవ్వాలా? ఇప్పుడు మన లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు, కార్పొరేటర్ ఉన్నారు, ఫ్లోర్ లీడర్ ఉన్నారు, వారికి మనం తెలుసు. మరి మనకే, మన వాళ్ళకి తెలిసిన, మన పేరు వాళ్ళకి తెలిసిన, వీళ్ళకి తెలియటానికే మనం తహతహలాడతాం కదా. మరి దేవునికి మనం తెలియాలి కదా. ఎట్లా తెలిసాడు అబ్రహాము ఆయనకి? ఏమిటి ఆ రిలేషన్కు ఉన్నటువంటి మూలం? ఎట్లా బిల్డప్ చేసుకున్నాడు? ఎట్లా తయారు చేసుకున్నాడు? ఫ్రెండ్షిప్ దేవునితో, స్నేహం దేవునితో ఎలా ఏర్పడింది? మనము ఈ 100 మందిలో ఒకరిని నమ్మి మన సీక్రెట్లన్నీ చెబుతున్నాము అని అంటే ఏం చేశాం? ఏం గమనించాం? ఏం చూసాం? ఎందుచేత మనం వాడికి చెబుతున్నాం? చెప్పండి మీరు. 100 మందిలో ఒకడంటే నాకు ప్రాణం అండి, వాడికి నేను అన్నీ షేర్ చేసుకుంటా. ఏ కారణం చేత? చిన్నప్పటి నుండి ఉన్నాడనా? నమ్మకస్తుడని. ఇప్పుడు అబ్రహాము గారు దేవునికి నమ్మకస్తుడెట్టయ్యాడు?
నమ్మితేనే కదా, ఇదిగో నేను చేయనయ్యున్న ఈ పని నీకు చెప్తున్నా అన్నాడు. నమ్మకుండా ఎటు చెప్తాడు? ఏ రకంగా నమ్మకాన్ని సంపాదించుకున్నాడు? గమనించండి ప్రియమైన వారలారా, దేవుడు పెద్ద పెద్ద వాటిని చూడంట, చిన్న చిన్నటిని చూస్తాడు. ఎవరో పట్టించుకొనివి, ఎవరో గమనించనివి ఆయన గమనిస్తాడు. స్తోత్రం. ఒక మాటలో చెప్పాలని అంటే ప్రియులరా, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ మాట చూడండి ఒకసారి, నేను చదువుతాను. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల ఆపేక్షించుచున్నాము. ఇది పౌలు భక్తుని యొక్క అభిష్టం, అంబిషన్. ఆలకించండి. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమున్నందునను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే చచ్చినా బ్రతికినా, చచ్చినా బ్రతికినా, బ్రతికినా చచ్చినా మనం ఆయనకి ఇష్టలమై ఉండాలా. దేవునికి స్తోత్రం. ఇది పౌలు భక్తుని యొక్క ఆశ. ఆశ అనే దానికనంటే ఆయన యొక్క అంబిషన్. అంబిషన్ ఏమంటారు తెలుగులో? కోరిక, ప్రగాఢమైన బలమైన కోరిక. స్తోత్రం చెప్పు గట్టిగా. ఈ కోరికను ఆయన ఒప్పుకోవాలి అనంటే, ఆయన స్నేహితునిగా అబ్రహాం అయ్యాడు అనంటే, తరతరములకు విశ్వాసులకు తండ్రి అని పిలవబడుతున్నాడు అనంటే, ఏమీ పరీక్షించకుండా నమ్మకస్తుడయ్యాడు అనంటే మనం నమ్మలేము. దేవుడు కొన్ని పరీక్షలు పెట్టుంటాడు. మనం కూడా అప్పుడప్పుడు పరీక్షలు పెడతాం. నేను ఒకసారి ఒక చిన్న టెస్ట్ పెట్టాను ఒకరికి. నేను ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాను, కానీ నేను ఆ వ్యక్తితో మాట్లాడింది పూర్తి రివర్స్లో నాకు వినపడుతున్నాయి వేరే దగ్గర నుంచి. ఏం జరుగుతుందో నాకు అర్థం కాల. సరే, ఒక గేమ్ ప్లే చేద్దాం అని చెప్పి అసలు జరగనటువంటి ఒక సంగతి నేను ఆ వ్యక్తికి చెప్పాను. ఎక్కడి నుండి అయితే పూర్తి రివర్స్గా వస్తుందో, నేను ఇప్పుడు దాకా చెప్పిన 4-5 చెప్పాను, ఆ 4-5 దగ్గర నుంచి మాట వినబడుతుంది. ఈసారి 4-5 వేరు వేరు విషయాలు చెప్పాను, అసలు జరగని విషయాలు చెప్పాను. పూర్తి కల్పితం. నేను మర్చిపోతానేమో అనుకొని ఒక పేపర్ మీద కూడా రాసుకున్నాను. నెంబర్ 1 అని ఒకరికి పేరు పెట్టా. ఆ నెంబర్ 1కి ఏం చెప్పానో రాశా. అలా 5 నేను చెప్పా. ఎవరు నాకు తిరగబడి వచ్చే స్వరానికి వీళ్ళు ఇంకొకలాగా చెప్తున్నారు అనేది నేను తెలుసుకోవాలి. ఎందుకనంటే నమ్ముతున్నాను నేను. నా నమ్మకం ఎక్కడో తేడా కొడుతుంది. నా నమ్మకాన్ని ఎక్కడో చేతగానితనంగా తీసుకుంటున్నారు. నా నమ్మకాన్ని అవమానిస్తున్నారు. అమ్మ లేగాలి, గుడ్ మార్నింగ్. వెనక్కి చూడాల్సిన పనిలో మీరే పడుకునేది. వెనక్కి చూసేవాళ్ళే పడుకుంటున్నారు, పక్కకి వెనక్కి చూసేవాళ్ళే పడుకుంటున్నారు. నేను ఎవరికో గుడ్ మార్నింగ్ చెప్పాను, మీకెందుకు? మీరు చూడాలా ఇప్పుడు వాళ్ళని? గుమ్మడికి వెళ్దాం ఎవడంటే భుజాలు ఎందుకు దడుకుంటారు? నేను లేచి ఇంకెవడు పడుకున్నాడనే. కనుక ఒక పరీక్ష 5 5 రకాలైనవి చెప్పా. సాయంకాలం ప్రిపేర్డ్గా కూర్చున్నా, నా స్వరం రావాలి. అది కూడా భయంకరమైన ఫోర్స్లో వస్తుంది ప్రతిసారి. వెయిట్ అని చెప్పి జాగ్రత్తగా చక్కగా స్నానం చేసి రెడీగా ప్రశాంతంగా కూర్చున్నాను. ఒక స్వరం రానే వచ్చింది, మంచి ఫోర్స్లో గట్టిగా వినపడుతుంది. కూర్చోబెట్టి ఆ వ్యక్తిని, నాతో ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తిని కూర్చోబెట్టా.
ఇదిగో ఈ కాగితం చదువు అన్నాను. నేను ఆ వ్యక్తికి చెప్పింది అది రాశాను. వీళ్ళు దానికి పూర్తి వెళ్తా నాకు చెప్తున్నారు, పూర్తిగా వ్యతిరేకంగా చెప్తున్నారు నాకు. ఇప్పుడు అర్థమైందా అన్నాను. సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయాను. అలాగ దేవుడు కూడా పరీక్ష పెట్టుంటాడుగా అబ్రహాం గారికి. ఆ పరీక్ష పెట్టకుండా దేవునికి స్నేహితుడు అని అవ్వలేడుగా. ప్రియమైన వారలారా, సింపుల్గా మై ఫ్రెండ్ అని పిలవలేడు దేవుడు. దేవుడు పిలవాలనంటే దెర్ మస్ట్ బి సమ్ యూనిక్నెస్, కాస్త ప్రత్యేకత ఉండాలా. ఆ ప్రత్యేకత ఏంటి? దేవుడు ఆ ప్రత్యేకతను కనిపెట్టడానికి పెట్టిన పరీక్షలు ఏంటి? వచ్చే వారం చూద్దాం. బాగుందా సస్పెన్స్? వచ్చే వారం చూద్దాం. మోకరించి యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, ఈ ఒంటరి పయనములు నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే, ఈ ఒంటరి పయనములు జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే, నాలోనే నీవుండుము, నీలోనే నన్ను దాయుము, నాలోనే నీవుండుము, నీలోనే నన్ను దాయుము, యేసయ్యా యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, తండ్రి నీ కృప చేత మమ్మల్ని నిలబెట్టారు, నీ వాత్సల్య బాహుల్యము చేత మమ్మల్ని నిలబెట్టారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగోనయ్యా నీ పాద సన్నిధిలో ఉన్నాం. పరిశీలించు, పరిశోధించు. దావీదు గారు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాం. మమ్మలను కూడా
ఇతడు కూడా అబ్రహాము సంతానమే అన్న వాక్యం, అన్న సాక్ష్యం ఈరోజు నాకు మాకు కావాలి. ప్రభువా కనికరించండి, కృప చూపించండి. యేసు నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నామయ్యా. బలహీనులు ఉన్నారు సన్నిధిలో, బలము లేక రాలేకపోయిన వారు ఉన్నారు సన్నిధిలో. కృప దయచేయండి అయ్యా. శక్తితో నింపండి, బలముతో నింపండి, కృపతో నింపండి. మరలా తిరిగి మరుసటి ఆదివారం కృపలో నిలబడుటకు సహాయం చేయండి. అద్వితీయుడా నీకు స్తోత్రాలు, ఆది సంభూతుడా నీకు స్తోత్రాలు. నాయన ప్రతి స్థలము నుండి వచ్చిన బిడ్డలు నీ సన్నిధికి వచ్చారయ్యా. నీ సన్నిధి నుండి ప్రతిఫలాలు వారు తీసుకొని వెళ్ళినట్లు కృప దయచేయండి నాయన. వారు ప్రతిఫలాలు అనుభవించినట్లు కృప దయచేయండి. నీ సన్నిధిలో వారు ఆనందించినట్లుగా సహాయం చేయండి, మేలులు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. ప్రతి విధమైన భారం, శాపం, చీకటి తొలగించండి. మేలు, క్షేమం, శుభం కలుగునట్లుగా సహాయం చేయండి. గృహాలకు తిరిగి వెళ్తుండగా క్షేమాన్ని ఇమ్మని యేసు నామములు అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి. మా అపరాధులను క్షమించండి, మా అపరాధములను క్షమించండి. శోధంలోనికి తేక దుస్తులను తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరయున్నారు స్వామి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. అపవాది క్రియలనంత నాశనం యేసునామునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆయన నాతో, ఆయన నాకాధారము, కృపల నుండి ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. చిన్న ప్రకటనలు ఉన్నాయి, ఎక్కువ సమయం తీసుకోను.